హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు దర్శిత్ వ్లాగ్. చికెన్ లివర్ ఫ్రై ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను చూడండి. 1/4 కిలో చికెన్ లివర్ తీసుకున్నాను. మంచిగా వాష్ చేసుకొని తగినంత సాల్ట్ వేసుకొని 1 టేబుల్ స్పూన్ సాల్ట్, కొద్దిగా పసుపు వేసుకొని 2 టేబుల్ స్పూన్ కారపొడి వేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. మొత్తం మిక్స్ చేసుకోవాలి, గరిటెతో కలపాలి. ఒక 10 మినిట్స్ అలా ఫ్రిడ్జ్లో పెట్టేసి కొద్దిగా లాస్ట్లో ఆయిల్ యాడ్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేయండి. మంచిగా కుక్ అవుతుంది. 10 మినిట్స్లో రెడీ అయిపోతుంది. మీరు కూడా ట్రై చేయండి. బాండి పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. కొద్దిగా పోపు వేసుకోవాలి తగినంత. 1 ఆనియన్ కట్ చేసుకున్నాను. మంచిగా రోస్ట్ అవ్వనివ్వాలి. కొద్దిగా కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా కొద్దిగా యాడ్ చేయాలి. మొత్తం రోస్ట్ అయిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకున్న లివర్ని తీసి బాండీలో వేసుకొని మొత్తం కలిపి పెట్టాలి. ఒక 5 మినిట్స్ అలా వదిలేయాలి. మొత్తం కలపాలి. చాలా టేస్టీగా ఉంటుందండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. మంచిగా కుక్ అయిపోయింది. 5 మినిట్స్ మూత పెట్టేసి వదిలేయాలి. మూత తీసి కొద్దిగా గరం మసాలా అయినా వేసుకోవచ్చు, చికెన్ మసాలా అయినా వేసుకోవచ్చు. 1 టేబుల్ స్పూను. చాలా టేస్టీగా ఉండే చికెన్ లివర్ ఫ్రై. లాస్ట్లో కొద్దిగా కొత్తిమీర యాడ్ చేసుకొని సర్వ్ చేసుకోండి. 5 మినిట్స్ మళ్ళీ వదిలేసేయాలి మూత పెట్టి. చాలా టేస్టీగా ఉండే లివర్ ఫ్రై మీరు కూడా ట్రై చేయండి. చికెన్ కన్నా లివర్ ఫ్రై చాలా టేస్టీగా ఉంటుంది. ఎప్పుడు చికెన్ బోర్ కొడుతుంది. లివర్ కూడా ట్రై చేయండి. మీ పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు. థ్యాంక్ యూ.